చట్టం అంటే ఏమిటి? రాజ్యాంగం ఎందుకు అన్ని చట్టాలకు తల్లి? ఒక ప్రశ్న. పోలీసులు నిన్ను ఎందుకు అరెస్ట్ చేయగలరు? కోర్టు ఎందుకు శిక్ష వేయగలదు? ప్రభుత్వం ఎందుకు పన్నులు వసూలు చేస్తుంది? ఈ మూడింటికి ఒకటే సమాధానం, దాని పేరే చట్టం. కానీ ఆ చట్టాన్ని ఎవరు రాశారు? ఎవరు తయారు చేస్తారు? పెద్ద చట్టం ఏది? ఈరోజు అదే తెలుసుకుందాం. నమస్తే అందరికీ, నా పేరు చందు. అసలు చట్టం అంటే ఏమిటి? ఒక గ్రామం ఉంది అనుకోండి. ఆ గ్రామంలో ట్రాఫిక్ సిగ్నల్ లేకపోతే ఎవరు ఎటు పడితే అటు వెళ్తారు, ప్రమాదాలు జరుగుతాయి. అందుకే ఒక నిర్ణయం పెడతారు, ఎడమవైపు వెళ్ళాలి అని. ఇప్పుడు అందరూ ఒక నియమాన్ని పాటిస్తారు. దేశంలో కూడా అదే. దేశాన్ని క్రమంగా నడపడానికి చేసే నియమాన్నే చట్టం అంటారు. చట్టాలు ఎందుకు అవసరం? దీని గురించి తెలుసుకుందాం. ఒకసారి ఊహించుకోండి, చట్టాలే లేవు. ఎవరైనా మీ భూమిని ఆక్రమించవచ్చు, మీ డబ్బుని దోచుకోవచ్చు. ఎవరైనా కొట్టినా అడిగేవారు ఉండరు. బలవంతుడిదే రాజ్యం అవుతుంది. అందుకే బలానికి కాదు, చట్టానికే గౌరవం ఇచ్చే దేశాన్ని ప్రజాస్వామ్యం అంటారు. అన్ని చట్టాలకు తల్లి ఎవరు? జవాబు భారత రాజ్యాంగం. రాజ్యాంగం అంటే దేశాన్ని ఎలా నడపాలో చెప్పే పెద్ద పుస్తకం. దీనినే దేశంలోని అత్యున్నత చట్టం అంటారు. మిగతా అన్ని చట్టాలు ఈ రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ఉదాహరణకి, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇకపై ఎవరూ మాట్లాడకూడదు అని చట్టం వేసింది అనుకుందాం. అది సరైనదా? కాదు. ఎందుకంటే భారత రాజ్యాంగం ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ అనే హక్కు ఇచ్చింది. అందువల్ల రాజ్యాంగానికి విరుద్ధమైన చట్టాన్ని కోర్టు రద్దు చేయగలదు. భారత రాజ్యాంగాన్ని ఎవరు రాశారు? ఒక వ్యక్తి కాదు, రాజ్యాంగ సభ అనే ప్రత్యేక సభ దాన్ని రూపొందించింది. ఎంతో మంది సభ్యులు చర్చించారు. దాదాపు 3 సంవత్సరాలు పనిచేసి భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ ప్రకటనలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు ఆయనను తరచుగా భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి అని పిలుస్తారు. నేను చెప్తున్న విషయం మీకు అర్థమవుతుందా లేదా కామెంట్ చేయండి. నేను ఎక్కడైనా తప్పులు చెప్పినా కూడా కామెంట్ చేయండి. సరిదిద్దుకునే అవకాశం కూడా ఇవ్వండి. ఇప్పటి వరకు నేనేం చెప్పాను? చట్టం అంటే దేశాన్ని క్రమంగా నడిపించే నియమం. చట్టాలు లేకపోతే బలవంతుడిదే రాజ్యం అని. భారత రాజ్యాంగమే దేశంలో అత్యున్నత చట్టం అని. మిగతా అన్ని చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా ఉండాలి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఎలా పుట్టింది? రాజ్యాంగ సభ అంటే ఏమిటి? డాక్టర్ అంబేద్కర్ గారి పాత్ర ఏమిటి? ఒక ప్రశ్న. ఈరోజు పోలీసులు ఎందుకు చట్ట ప్రకారం పనిచేస్తున్నారు? కోర్టు ఎందుకు తీర్పిస్తుంది? ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి అధికారాలు ఎవరు నియమించారు? ఒకే సమాధానం, భారత రాజ్యాంగం. కానీ ఈ రాజ్యాంగాన్ని ఎవరు రాశారు, ఎందుకు రాశారు? ఈరోజు ఆ కథ తెలుసుకుందాం. 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. కానీ స్వాతంత్రం వచ్చినంత మాత్రాన దేశం నడవదు. ఒక ఇంటిని కట్టిన తర్వాత ఆ ఇంట్లో ఎలా ఉండాలి, నియమాలు కావాలి కదా. అలాగే కొత్త దేశానికి కూడా నియమాలు అవసరం. దాని పేరు భారత రాజ్యాంగం. రాజ్యాంగాన్ని ఎవరు తయారు చేశారు? దానికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ. ఈ సభలో దేశం నలుమూలల నుంచి వచ్చిన సభ్యులు ఉన్నారు. వారు 1-2 రోజులు కాదు, దాదాపు 3 సంవత్సరాలు చర్చించారు. ప్రతి అంశంపై వాదించారు. ప్రజలకు ఏ హక్కు ఇవ్వాలి, ప్రభుత్వానికి ఎంత అధికారం ఉండాలి, కోర్టులు ఎలా పని చేయాలి, ఇలా ప్రతి విషయాన్ని చర్చించి రాజ్యాంగాన్ని రూపొందించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పాత్ర ఏంటో చూద్దాం. ఇప్పుడు చాలా మంది అడుగుతారు, రాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఒకరే రాశారా అని. సమాధానం, కాదు. రాజ్యాంగాన్ని మొత్తం రాజ్యాంగ సభ కలిసి రూపొందించింది. కానీ రాజ్యాంగ ముసాయిదా తయారు చేసే కమిటీకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుడు. ఆయన ఎంతో ముఖ్యమైన నాయకత్వం వహించారు. అందుకే ఆయనను భారత రాజ్యాంగ ప్రధాన శిల్పి అని గౌరవంగా పిలుస్తారు. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించారు. తర్వాత 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. అందుకే ప్రతి సంవత్సరం జనవరి 26 గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డేగా జరుపుకుంటాం. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, రాజ్యాంగం ఎందుకు అంత ముఖ్యమైనది? ఎందుకంటే ప్రధానమంత్రి కూడా, ముఖ్యమంత్రి కూడా, పోలీసులు కూడా, న్యాయమూర్తి కూడా, సాధారణ ప్రజలు కూడా అందరూ రాజ్యాంగానికి లోబడే ఉండాలి. ఎవరు రాజ్యాంగం కంటే పెద్దవారు కాదు. తర్వాత ఎపిసోడ్లో భారత రాజ్యాంగ పుస్తకంలో ఏముంది, భారత రాజ్యాంగం ఎంత పెద్దది,
ఎన్ని భాగాలు, ఎన్ని ఆర్టికల్స్, ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి, అవి మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందు ఎపిసోడ్స్ లో ప్రతి ఆర్టికల్ గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అసలు ఆ ఆర్టికల్ ఎందుకు పెట్టారు, దానివల్ల ప్రజలకు ఎలా ఉపయోగపడుతుంది, మంచి చెడు ప్రతిదీ నేను తెలుసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, సపోర్ట్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జై హింద్.